నిన్ను దేవుడు తలగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయగలగాలంటే, నీ మీద కంప్లైంట్ నువ్వు చేయడమే కాదు, నీ మీద కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఎవరికి ఇవ్వకూడదు. దేవుడు ఆశించేది ఏంటి అంటే, నువ్వు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తి. అంతే, మనమందరం దేవునికి ప్రత్యేకమైన వ్యక్తులు. మన గురించి ఎవరైనా మాట్లాడుకున్నా, ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఆయన తట్టుకోలేడు, ఆయన సహించలేడు. చాలా కన్సర్న్ మన మీద ఆయనకి. హల్లెలూయా, చాలా కన్సర్న్ అండి. మీరు ఏదో అనుకుంటున్నారు, దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా ఉండండి, మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, మీ పక్షంగా ఏదొచ్చినా ఆయన వాటన్నిటిని చెదరగొట్టి మిమ్మల్ని తలగా చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, మీరు దేని కొరకంటే ఆయన సర్వశక్తివంతుడన్న సంగతి గ్రహించి ఆయన ఎదుట నిందారహితంగా ఉండడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో, ఆయన కార్యాలన్నీ జరిగించడం ఆయన ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయగలగాలంటే, అది తీసుకొని సాగిలపడే హృదయాలు మనకు ఉండగలగాలి. మనం తగ్గించుకునే హృదయాలు మనకు ఉండగలగాలి.